నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా నగరంలో అభయ్ ఆటో గుంటూరు డిజిటల్ యాప్ మరియు క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యవస్థను ప్రారంభించిన గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్. సమాజంలో మహిళలు, సామాన్య ప్రజల ప్రయాణ రక్షణే ధ్యేయంగా గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. గుంటూరు పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభయ్ ఆటో గుంటూరు డిజిటల్ యాప్ను మరియు ఆటోలకు కేటాయించిన డిజిటల్ క్యూఆర్ కోడ్లను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ లాంచ్ చేశారు. ఎక్కడికి తీసుకెళ్తాడు, కరెక్ట్ రూట్ తీసుకెళ్తాడా లేదా, ఏదైనా మాకు ఏమైనా జరుగుతుందా అనేది ఒక భయం, ఎక్కడ ఒక చోట ఒక కార్నర్లో ఒక భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అటువంటి భయం ఎవరికి ఉండకూడదు ఉద్దేశంతో ఈ యాప్ను తయారు చేయడం జరిగింది. సో మన గుంటూరు టౌన్లో ఇది ఫస్ట్ ప్రారంభించడం జరిగింది. సో ఆల్మోస్ట్ 20,000 ఆటోలు వచ్చేసాయి. ఆల్మోస్ట్ గుంటూరు టౌన్లో 16,000 ఆటోలు దీనిలో నమోదు చేసి వాళ్ళందరికీ మీ అందరికీ ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది, ఒక నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబరు మీ ఆటో ముందు భాగంలో, వెనుక భాగంలో మీరు పేస్ట్ చేశారు. అదేవిధంగా లోపల కూడా మీ ఆటో లోపల ఎక్కడైతే ప్రయాణికులు కూర్చుంటారో అక్కడ కూడా మీ డీటెయిల్స్ అన్ని, దాంతోపాటు క్యూఆర్ కోడ్ కూడా అక్కడ కూడా పేస్ట్ చేయడం జరిగింది. అది ఎందుకు జరిగిందంటే ప్రతి ఒక్క ఆటోకి ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి, ఆర్సీ ప్రాపర్గా ఉంది, పర్మిట్లు ఉన్నాయి, లైసెన్స్ ఉంది, దాంట్లో ఓనర్ డీటెయిల్, డ్రైవర్ డీటెయిల్ అన్నీ కూడా దాంట్లో ఒక క్లిక్ చేస్తే, ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వచ్చే విధంగా ఇవన్నీ చేయడం జరిగింది. ఎవరికైతే ఈ క్యూఆర్ కోడ్ ఉంటుందో, ఏ ఆటోకి అయితే క్యూఆర్ కోడ్ ఉంటుందో అంటే ఒక నమ్మకం, ఈ ఆటో సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని వెరిఫై చేశారు, ఈ ఆటోకి అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయి, వీళ్ళకి ఈ ఆటోకి ఎటువంటి బ్యాడ్ రికార్డు లేదని ఒక నమ్మకం. అంటే ఈ క్యూఆర్ కోడ్ ఉన్న ఆటోలో కూర్చునే దాన్ని మనం ప్రమోట్ చేయాలి. క్యూఆర్ కోడ్ లేకుండా ఆటో కంటే క్యూఆర్ కోడ్ ఉన్న ఆటో మీద ఎక్కువ నమ్మకం ప్రయాణికులకి ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము, ఈ ఆటోలు ఎప్పుడైతే ప్రయాణికులు ఎక్కుతారో కొన్ని ఆటోల్లో కొన్ని అఫెన్స్లు జరుగుతున్నాయి, కొన్ని నేరాలు జరుగుతున్నాయి. దాంట్లో ఆటో డ్రైవర్కి తెలిసి కూడా కొన్ని జరుగుతున్నాయి, కొన్ని తెలియక కూడా జరుగుతున్నాయి. సో 99.9% ఆటో వాళ్ళు మంచి వాళ్ళు, అందరూ కూడా బాగా చేస్తారు. మీరు మీ లైవ్లీహుడ్ కోసము, మీ ప్రతిరోజు ఎర్నింగ్ కోసం మీరు బాగా ఆటో నడుపుకొని బాగా హార్డ్ వర్క్ చేసుకొని మీరు మీ ప్రొఫెషన్ మీరు క్యారీ అవుట్ చేస్తున్నారు. కానీ కొంతమంది బ్యాడ్ ఎలిమెంట్స్ ప్రతి మన సమాజంలో ఉంటారు, ప్రతి సెక్టర్లో ఉంటారు. అదేవిధంగా కొంతమంది చాలా తక్కువ మంది ఆటో డ్రైవర్స్ కూడా ఈ వాళ్ళ ఆటోలో కూర్చున్న ప్రయాణికులకి మోసాలు చేయడము, హరాస్ చేయడము, మహిళల మీద నేరాలు చేయడం అనేది కూడా జరిగింది, గతంలో జరిగింది. మొన్న కూడా మంగళగిరి రూరల్ లిమిట్స్లో ఒక లేడీ విజయవాడ నుంచి పెదకకాని వరకు వస్తూ ఉంటే ఒక ఆటో అతను రాత్రి లేట్ నైట్కి ఆమెను పక్కకి తీసుకెళ్ళి ఏదో హరాస్మెంట్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఆమె దగ్గర శక్తి యాప్ ఉంది, శక్తి యాప్లో SOS బటన్ నొక్కితే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళు వచ్చి ఆమెను రెస్క్యూ చేయడం జరిగింది. సో కొంతమంది ఆటో డ్రైవర్స్ కూడా నేరాలు చేస్తూ ఉన్నారు. అటువంటి మొత్తం ఆటోలో మనం ప్రయాణం చేయకూడదని కాకుండా ఆటోలు సేఫ్గా ఉన్నాయి, ఆటోలో ప్రయాణం చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక నమ్మకం కోసము, ఒక కాన్ఫిడెన్స్ కోసం, సెక్యూరిటీ కోసము ఈ యాప్ మనం తయారు చేయడం జరిగింది. సో ఈ యాప్లో ఎవరైనా ఈ యాప్ మీ దగ్గర ప్రయాణికుల దగ్గర ఉన్నా లేకున్నా కూర్చున్న తర్వాత మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్ అన్ని ఫోటోతో సహా అన్ని డీటెయిల్స్, లైసెన్స్ నెంబరు, ఓనర్ ఎవరు, ఆటో డ్రైవర్ ఎవరు, అన్ని డీటెయిల్స్ వాళ్ళ ఫోన్లో వచ్చేస్తాయి. సో
ఏదైతే క్యూఆర్ కోడ్ పేస్ట్ చేశారో అది స్కాన్ చేస్తే ఇమీడియట్ గా వచ్చేస్తాయి. తర్వాత అది మీ ప్రయాణికుల దగ్గర ఈ యాప్ లేకపోతే ఏదైతే మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నామో దాంట్లో డౌన్లోడ్ చేసే ఆప్షన్ కూడా అక్కడే వస్తుంది. సో యాప్ డౌన్లోడ్ చేసి మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాని కాకుండా ఎవరైతే ట్రావెలర్ ఉన్నారో, ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేస్తే వాళ్ళు ఇంతకు ముందు ఏ ఆటోలో ఏ డేట్ కి ఏ టైం కి వాళ్ళు జర్నీ చేశారు అని కూడా రికార్డ్ ఉంటుంది. అంటే ప్రతిసారి యాప్ మన దగ్గర మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఆ ప్రతిసారి మనం ఆటోలో కూర్చున్నప్పుడు మనం ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే మనం ఏ రోజు ఎన్ని గంటలకి మనం ప్రయాణం చేశామని ప్రతి ఒక్కరికి ఒక రికార్డ్ ఉంటుంది. ప్రతి ట్రావెలర్ కి ఒక రికార్డ్ ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళు మీ ఆటోలో ఏమైనా మర్చిపోతే, ఆటోలో ఏమైనా పోగొట్టుకుంటే, తర్వాత వాళ్ళకి గుర్తు వస్తే ఆటోని వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఏ ఆటోలో వెళ్ళారని ఒక రికార్డ్ ఉంటుంది. సో మీ ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి అడుగుతారు, లేకపోతే పోలీస్ వాళ్ళకి చెప్తారు. సో ఆ విధంగా కూడా చాలా మంది వాళ్ళ సామాన్, వాళ్ళ లగేజ్ మర్చిపోతూ ఉంటారు. ఆ విధంగా కూడా ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. దాని కాకుండా ఆటోలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, మీ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి, ఆ డెస్టినేషన్ ఫీడ్ చేసుకుంటే ఆ డెస్టినేషన్ కి షార్టెస్ట్ పాత్ అంటే షార్టెస్ట్ దారి ఏంటి అది గూగుల్ మ్యాప్స్ లో చూపిస్తుంది ఈ యాప్. సో ఆటో వాళ్ళు అదే దారి వెళ్తున్నారా, లేకపోతే వేరే దారి వెళ్తున్నారా, ఏమైనా వేరే దారి వెళ్తున్నారంటే ఏదైనా ప్రమాదం, అంటే ప్రయాణికులకి ఏమైనా ప్రమాదం ఉండొచ్చు, ఏదైనా డేంజర్ వాళ్ళకి ఫీల్ అయితే ఫస్ట్ నార్మల్ గా వాళ్ళు ఆటో డ్రైవర్ని అడుగుతారు, ఏ దారి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు. ఇంకా వాళ్ళకి ఏమైనా డేంజర్ అనిపిస్తే, ఏమైనా వరి అనిపిస్తే ఇమీడియట్ గా దాంట్లో SOS బటన్ కొట్టదు. SOS బటన్ కొడితే ఇమీడియట్ గా పోలీస్ కంట్రోల్ రూమ్ కి లైవ్ లొకేషన్, ఆ ప్రయాణికులు లైవ్ లొకేషన్ ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కి వెళ్తుంది. అదే విధంగా నియరెస్ట్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ కి కూడా ఒక అలర్ట్ వెళ్తుంది. సో నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా ప్రయాణికులను కాపాడడం కూడా జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళు పోలీస్ కంట్రోల్ రూమ్ కాకుండా, అంటే నార్మల్ గా ఏమీ ప్రమాదం లేదు, ఏమీ ప్రాబ్లం లేదు, జస్ట్ కూర్చున్నారు, వాళ్ళ లొకేషన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా, ఫ్రెండ్స్ లో ఎవరికైనా షేర్ చేయొచ్చు. అంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాను, వాట్సాప్ ద్వారా అది కూడా షేర్ చేయొచ్చు. సో వాళ్ళు కూడా ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, ఫ్యామిలీ ఉన్నారో, ఎవరికైతే షేర్ చేశారో వాళ్ళు లైవ్ గా ఎక్కడ నుంచి వెళ్తున్నారు అనేది లైవ్ వాళ్ళ ఫోన్ లో కూడా చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఎందుకు తయారు చేయడం జరిగింది, ఎవరైతే ఆటోలో ప్రయాణం చేస్తున్నారో, ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు సేఫ్ గా ఫీల్ అవ్వాలి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం జరగకూడదు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. సో ఆటోలో ఇప్పుడు ఈ యాప్ వచ్చినాక ఈ యాప్